ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హార్మూజ్ లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వందలాది షిప్స్ మార్చి నెలలో కేవలం 100 ఓడలు మాత్రమే ఈ జలసంధి గుండా వెళ్ళగలిగాయి. అంచనాల ప్రకారం 1000 నుంచి 2000 వరకు నిలిచిపోయాయి. సో ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఓడల మార్గమైన హార్మూజ్ జలసంధి వద్ద ప్రస్తుతం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విమానం నుంచి తీసిన ఏరియల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సో ఈ ఫోటోల్లో సముద్రంలో చిన్న చిన్న బొమ్మల్లా వేలాది షిప్స్ ఎక్కడికక్కడే ఆగిపోయి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి ఇప్పుడు శత్రు దేశాల నౌకలకు మృత్యు మార్గంగా మారింది. ఇరాన్ తన పటిష్టమైన సీమన్స్ వ్యూహంతో అమెరికా దాని మిత్ర దేశాల నౌకలను టార్గెట్ చేసుకుంటుంది. సముద్ర గర్భంలో ఇరాన్ అమర్చిన మందు పాత్రలు ఇప్పుడు ట్రంప్ సర్కార్పై కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హార్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ ఇంకా ఓమన్ గల్ఫ్ మధ్య ఉంది. సో దీనికి ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఓమన్, యుఏఈ సరిహద్దులుగా ఉన్నాయి. సో ఈ జలసంధి అత్యంత ఇరుకైనది. దీని వెడల్పు సుమారు మహా అయితే 33 నుంచి 39 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. నౌకలు ప్రయాణించే మార్గం కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో దాదాపుగా 20% నుండి 30% ఈ చిన్న జలసంధి గుండానే వెళ్తుంది. సో సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ దేశాల నుండి పెట్రోలియం ఎగుమతులు ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. అంత ఇంపార్టెంట్ ఈ జలసంధి. సో ఇది ఇప్పుడు మందు పాత్రలతో జలసంధి అంతా నిండుకుంది. సముద్ర గర్భంలో సీ మైన్స్ పెట్టింది ఇరాన్. ఇరాన్ తన రెవల్యూషనరీ గార్డ్స్ ద్వారా హార్మూజ్ జలసంధిలో వేలాది సీ మైన్స్ ఇంకా నేవల్ మైన్స్ను అమర్చింది. రాత్రి వేళల్లో రాడార్లకు చిక్కని అతి చిన్న బోట్ల ద్వారా వెళ్ళి రహస్యంగా ఈ బాంబులను నీటి అడుగున అమర్చుతున్నారు. నౌకలు లేదా సబ్మెరైన్లు వీటిని తాకగానే భారీ పేలుళ్లు సంభవించి నీటిలోనే సమాధి అవుతాయి. సో అమెరికా విప్లవ కాలంలో గన్ పౌడర్తో మొదలైన ఈ టెక్నాలజీని నేడు ఇరాన్ అత్యంత ప్రమాదకరంగా మార్చింది. ఇరాన్ సీమైన్స్ ఇప్పుడు ప్రపంచ దేశాలని వణికిస్తున్నాయి. ప్రధానంగా 3 రకాల మైన్స్ని ఇరాన్ ఉపయోగిస్తుంది, సీమైన్స్. సో అయితే మీరు ఎక్స్క్లూజివ్గా మన టీవీ స్క్రీన్పై చూస్తున్నారు ఆ విజువల్స్. పైన షిప్స్ వెళ్తూ ఉంటాయి, కింద మైన్స్ ఉంటాయి. పైన షిప్స్, కింద మైన్స్. ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ ఆ యొక్క షిప్ కింద తిరిగే ఫ్యాన్ ఉంటుంది కదా, సో ఆ ఫ్యాన్ కనుక ఈ మైన్ని, సీ మైన్స్ని టచ్ చేస్తే వెంటనే బ్లాస్ట్. 1 కాదు 2 కాదు, కొన్ని వేల చిన్న పడవల ద్వారా ఈ సీ మైన్స్ని సముద్ర గర్భంలో అమర్చింది ఇరాన్. ఒకవేళ ఇది అమెరికా దగ్గర ఉన్న నిఘా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏ నిఘా సంస్థ అయినా సరే, అమెరికా కాదు, రష్యా కాదు, చైనా కాదు, ఇంకొకళ్ళుగా, సో ఎవరు పసిగట్టలేనటువంటి చిన్న చిన్న పడవల ద్వారా, చిన్న చిన్న పడవలు రాడార్తో మనం లొకేషన్ మార్క్ చేసుకోలేం. ఈవెన్ ఇట్ కాంట్ విజిబుల్ అనమాట. సో రాడార్ ప్రతిదీ డిటెక్ట్ చేయగలదు. ఇప్పుడు ఎలాగైతే మీరు గూగుల్ మ్యాప్స్లో మీ ఇంటిని లేకపోతే మీరున్న ప్లేస్ని చూస్తున్నారో అన్ని చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తూ ఉంటాయి. సో యాజ్ టీజ్ ఇక్కడ సెక్యూరిటీ పరంగా వచ్చేసరికి రాడార్లు ఏదైతే సముద్రంలో ఇంకా నిఘా సంస్థలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యుద్ధాలప్పుడు ప్రతి దేశం కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది. ఏదైతే హిందూ మహాసముద్రంలో మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఎలా అయితే కాపలా కాస్తుందో, మన దేశానికి మన దేశ సముద్ర తీరంలోకి రావడం కోసం మన అయితేనే ఎలా అయితే పంపిస్తారో వేరే దేశాలు కూడా అలాగే యూజ్ చేస్తాయి ఈ టెక్నాలజీని, ఆ రాడార్ టెక్నాలజీని. సో ప్రతి సముద్రంలో ఏది ఉన్నా సరే, ఈవెన్ డాల్ఫిన్లు చచ్చిపోయి ఒడ్డు మీదకి వచ్చినా సరే ఈ రాడార్లు డిటెక్ట్ చేయగలవు. అంత అథెంటిక్గా ఉంటాయి. ఆ లొకేషన్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. సెకండ్స్లో ఆ ప్రాబ్లమ్ని రిట్రైవ్ చేయగలరు. అలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి రాడార్తో. ఇప్పుడు అలాంటి రాడార్కి కూడా కనిపించకుండా చిన్న చిన్న బోట్లతో ఇరాన్ పంపించి సముద్ర గర్భంలో, ఎందుకంటే ఆ హార్మూజ్ జలసంధి కేవలం 33 నుంచి 35 కిలోమీటర్లు రఫ్గా ఉంటుంది. అండ్ దానికి మధ్యలో కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఆ యొక్క విడ్త్లోనే మాత్రమే ఈ పెద్ద పెద్ద షిప్లన్నీ వెళ్ళాలి. ఇటు చమురు, గ్యాసు, పెట్రోలు, డీజిల్ ట్యాంకర్లు ఇవన్నీ కూడా ఆ యొక్క 3 కిలోమీటర్ల ద్వారానే వెళ్ళాలి. చాలా ఇరుకైన ప్రాంతం, కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగే ప్లేస్ అది. ఆ షిప్ అటు వెళ్ళాలి, వాళ్ళకి అమ్ముకోవడం ఎంత అవసరమో వేరే దేశాలకి
కొనుక్కోవడం కూడా అంతే అవసరం. సో ఇలాంటి నేపథ్యంలో కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక 50 లక్షల బ్యారెల్ల ముడి చమురు ఒక షిప్లో ఉందనుకుందాం. కొన్ని కంటైనర్స్లో వాళ్ళు ఫిల్ చేశారు. సో ఇప్పుడు ఆ ఫిల్ చేసిన షిప్ అక్కడ సముద్రం దగ్గర ఆగిపోయింది. హార్మూజ్ స్ట్రైట్ దగ్గర ఆగిపోయింది. సో కింద ఇరాన్ ఇప్పుడు సీ మైన్స్ పెడుతుంది. సీ మైన్స్ కనీసం ఒక 1000 కేజీల నుంచి 1500 కేజీల పేలుడు పదార్థాలతో అది ఎగ్జాక్ట్గా షిప్ సపోజ్ స్ట్రైట్గా వెళ్తుంది అనుకోండి. ఎందుకంటే ఇక అక్కడ లెఫ్ట్లు రైట్లు తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఓడలో కూడా డైరెక్ట్గా వెంటనే లెఫ్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో పెద్ద ట్రాజెక్టరీ ఆఫ్ పెరాబోలా చాలా దూరం నుంచి ఆ ప్రొజెక్టైల్ని ఇలా దిశను మార్చుకుంటూ వస్తుంది. ఎక్కడో 2 కిలోమీటర్ల దగ్గర తర్వాత దిశను మార్చుకోవాలంటే అప్పటి నుంచే మెల్లిమెల్లిగా మార్చుకుంటూ వస్తుంది షిప్. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వెంటనే దిశను మార్చుకోవాలంటే అవ్వదు. ఎందుకంటే అక్కడ ఉంది 3 కిలోమీటర్ల విడ్త్ మాత్రమే. అక్కడ వెంటనే దిశ మార్చుకోవాలంటే అవ్వదు. కేవలం 3 కిలోమీటర్ల విడ్త్ మాత్రమే ఉంటుంది. ఆ 3 km విడ్త్లో ఒకవేళ ఇన్స్టెంట్గా వెళ్ళాలంటే అవ్వదు. సో జరగాల్సిన ఘోరం జరిగిపోద్ది. అలాగా కొన్ని వేల సీ మైల్స్ని పెట్టింది ఇరాన్. ఇప్పుడు కొన్ని వందలాది వేలాది షిప్స్ మనం చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ని. సో ఆ విజువల్స్ ఎవరో ఫ్లైట్లో వెళ్తుంటే ఆ విజువల్స్ తీశారు. చూడండి, చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తున్నాయి ఆ షిప్లు. కానీ వాటి ఖరీదు మాత్రం లక్షల కోట్ల రూపాయలు, కోటాను కోట్ల సంపద. అవి లేక చాలా దేశాలు చమురు యొక్క ఆర్థిక సంక్షోభాన్ని ఫేస్ చేస్తున్నాయి. చాలా దేశాలు ప్రపంచవ్యాప్తంగా, ఈవెన్ అమెరికా లాంటి రిచ్ కంట్రీస్ కూడా. అందుకనే 48 గంటలు ముగియక ముందే మళ్ళీ ఆ యుద్ధాన్ని ఆపుతున్నామని చెప్పారు, సీజ్ ఫైర్ అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. సో ఇలాంటి కాన్సిక్వెన్స్ అన్నీ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ దట్ షిప్స్. 1 కాదు 2 కాదు, చిన్న చిన్న బొమ్మల్లా వేలాది షిప్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వాటిని ఎక్కడ ఇరాన్ పేల్చేస్తుందో అని చాలా దేశాలు భయపడిపోతున్నాయి. అమెరికాకి సపోర్ట్ చేసే ఏ కంట్రీ షిప్ అయినా మేము అవలీలుగా పేల్చేయగలమంటూ ఇరాన్ చాలా గట్టిగా సమాధానం చెప్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇళ్లపైకి పంపిస్తుంది మిసైల్స్ని. ఇటు అమెరికాకి సంబంధించిన రక్షణ వ్యవస్థని, రాడార్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. నార్త్ కొరియా నుంచి అమెరికా మీద బాంబులు వేస్తారని చెప్పి భయంతో డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యవస్థ ఏర్పాటు చేసిన నార్త్ కొరియా దగ్గర సముద్రంలో. ఆ సముద్రంలో ఉన్న వ్యవస్థని కూడా ఇరాన్ చాలా చాకచక్యంగా నాశనం చేసేసింది. ఇరాన్ తలుచుకుంటే ఎవరికైనా బుద్ధి చెప్పుద్ది అని ఇప్పుడు ఖమేనీ హత్య తర్వాత, ఏదైతే ఇరాన్ మత పెద్ద అయినటువంటి ఖమేనీ హత్య తర్వాత ప్రపంచ దేశాల రాజకీయాలు చూసారా ఎంత మారిపోయాయో. ఒక ముసలాయన చావు ప్రపంచ దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చుకోలేని స్టేజ్కి వచ్చేసింది. చాలా ఇబ్బందులు పడుతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఖమేనీ మరణానికి మేము రుణం తీర్చుకుంటాం అంటూ అమెరికా ఇటు ఇజ్రాయెల్పై దాడులు చేస్తూనే ఉంది ఇరాన్. ఇప్పుడు మరొక సీ మైన్స్తో ముందుకు వచ్చింది. ఇరాన్ ప్రధానంగా 3 రకాల సీ మైన్స్ని ఉపయోగిస్తుంది. ఒకటి కాంటాక్ట్ మైన్స్. సో వీటి తయారీకి తక్కువ ఖర్చు అవుతాయి, కానీ నౌక వీటిని తాకగానే పేలిపోతే కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం. ఇన్ఫ్లుయెన్సర్ మైన్స్ సెకండ్ వన్. సో ఇవి లేటెస్ట్ టెక్నాలజీతో పనిచేస్తాయి. నౌక నేరుగా తాకాల్సిన అవసరం లేదు. సెన్సార్ల ద్వారా నౌక శబ్దాన్ని లేదా అయస్కాంత తరంగాలు, సో మ్యాగ్నెటిక్ వేవ్స్ గుర్తించి ఇవి పేలిపోతాయి. సో షిప్ వెళ్తున్న దానికి ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ సముద్రం భూభాగానికి తాకుతాయి. ఎందుకంటే చాలా పెద్ద షిప్, అది చాలా వెయిట్తో, చాలా లోడ్తో ఉంటుంది. అండ్ అది కదలటానికి చాలా సౌండ్ చేయాల్సి వస్తుంది. అది మొత్తం ఆ వేవ్స్ మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతాయి, బయటికి రావు. చాలా తక్కువ వేవ్స్ బయటకు వస్తాయి, చాలా ఎక్కువ మ్యాగ్నెటిక్ వేవ్స్ కిందకి వెళ్తాయి. సో ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ తెలుసుకొని కూడా ఈ బాంబ్ పేల్చేయగలదు. అండ్ థర్డ్ వన్ రైజింగ్ మైన్స్. ఇవి ప్రొజెక్టైల్స్ ద్వారా నేరుగా వెళ్ళి నౌకను తాకేలా డిజైన్ చేయబడ్డాయి. ప్రొజెక్టైల్ ఇక్కడ నుంచి ఒక వస్తువుని, ఒక బాల్ని విసిరేస్తాం అనుకోండి. సో మనం ఒక 15 మీటర్స్ దగ్గరికి వేయాలనుకున్నామండి, అదే స్పీడ్తో మనం ఆ బాల్ని వేస్తాం. సో ఇప్పుడు ఇది కూడా సేమ్. ఈ యొక్క రేంజింగ్ మైల్స్ని డైరెక్ట్గా సముద్ర ఒడ్డు నుంచే ఇరాన్ ప్రయోగిస్తుంది. సో దాదాపుగా 50 నుంచి 1000 కేజీల వరకు పేలుడు పదార్థాలను ఇరాన్ మైన్స్లో వినియోగిస్తుంది. సో ఇరాన్ సైనిక సామర్థ్యం, ఇరాన్ డిఫెన్స్ వద్ద ప్రస్తుతం 2000 నుంచి 6000 వరకు సీ మైన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చైనా, రష్యా నుంచి పెద్ద ఎత్తున వీటిని సేకరించిన ఇరాన్ ఇప్పుడు సొంతంగానే వీటిని ఉత్పత్తి చేస్తుంది.
వందలాది చిన్న చిన్న స్పీడ్ బోట్లు, టెహరాన్ సబ్మరైన్స్ ద్వారా ఈ మందు పాత్రలను సముద్రంలో ఎక్కడికక్కడ విస్తరిస్తుంది. సో ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు, అమెరికా ఎదురుదాడి చేస్తుంది, సముద్ర మార్గంలో రవాణాకు ఆటంకం కలిగిస్తున్న ఈ సీ మైన్స్ను వెంటనే తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని హెచ్చరిస్తున్నారు. సో ఈ క్రమంలో సీ మైన్స్ అమరుస్తున్న 16 ఇరాన్ నౌకలను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. అయినప్పటికీ ఇరాన్ తన మొజాయిక్ తరహా వ్యూహంతో దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో చాలా దేశాల్లో ఆందోళన మొదలైంది. హార్మూజ్ జలసంధి మూతపడితే గ్లోబల్ ఎకానమీ కుప్పకూలుతుందనే భయంతో అగ్రరాజ్యాలు ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నాయి. సో ఇరాన్ వేస్తున్న ఈ ఎత్తుగడలను అమెరికా ఎలాంటి శాశ్వత పరిష్కారం చేస్తుందో చూడాలి. నిజంగా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ ఇరాన్ హార్మూజ్ జలసంధిని దాదాపుగా బ్లాకెట్ చేసేసింది. ఫలితంగా మార్చి నెలలో కేవలం 100 నౌకలు మాత్రమే ఈ జలసంధి గుండా వెళ్ళగలిగాయి. సాధారణంగా రోజుకి కొన్ని 100 నౌకలు వెళ్తాయి, కానీ ఇప్పుడు ట్రాఫిక్ దాదాపుగా 0కి పడిపోయింది. లోపలికి వెళ్ళిన నౌకలు బయటికి రాలేకపోతున్నాయి. అక్కడ పర్షియా సముద్ర తీరంలో, గల్ఫ్ తీరంలో లోపల బయట, సో ఆ హార్మూజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో మీరు మన టీవీ స్క్రీన్పై చూస్తున్నారు, ఆ హార్మూజ్ స్ట్రైట్ ఆ యొక్క షిప్ కదలికలను కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో లోపల బయట వందలాది ఓడలు నిలిచిపోయాయి. ప్రపంచంలోని 20% ఆయిల్, 20% ఎల్ఎన్జీ రవాణా ఈ హార్మోజ్ ద్వారానే జరుగుతుంది. సో ఇది మూసుకుపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగాయి, ఎనర్జీ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. సో ప్యాసింజర్ విమానంలో తీసిన ఫూటేజ్లో సముద్రం మొత్తం ఓడలతో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. శాటిలైట్ ఇమేజ్ కూడా 2 వైపులా ఓడల క్లస్టర్లను స్పష్టంగా చూపిస్తున్నాయి. సో ఈ సమస్య వల్ల 40,000 మంది సిఫారర్లు, నావికులు ఓడలపై చిక్కుకుపోయారు. చాలామంది ఇంటికి రావాలనుకున్న యుద్ధ ప్రాంతంలో క్రూ మార్పిడి చేయడం కష్టంగా మారింది. హార్మూజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా కీలకమైన చోక్ పాయింట్. ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోతే ఆయిల్ ధరలు పెరుగుతాయి, గ్లోబల్ షిప్పింగ్ ఖర్చులు పెరుగుతాయి, ఇంధన సమస్యలు ఏర్పడతాయి. ఇరాన్లో అమెరికాల భూతల దాడులకు దిగొచ్చని, కర్గ్ ద్వీపాన్ని స్వాధీనంలోకి తీసుకోవచ్చనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. తమ దేశ తీరం లేక ద్వీపాలపై దాడి చేస్తే పర్షియన్ గల్ఫ్ అంతటా సీ మైన్స్ పరుస్తామని తాజాగా ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరిస్తోంది. ఈ మేరకు రాయిటర్స్ కూడా కథనం పేర్కొంది. గల్ఫ్ షిప్పింగ్ మార్గాలు, కమ్యూనికేషన్ లైన్లకు తీవ్ర అంతరాయం కలగొచ్చని కూడా పేర్కొంది. తమ తీరం నుంచే వాటిని జలాల్లోకి ప్రవేశపెట్టగలమని కూడా వెల్లడించింది. ఒకవేళ ఇరాన్ పర్టికులర్గా ఈ సీ మైన్స్తో అక్కడ వెయిట్ చేస్తున్న, చమురుతో వెయిట్ చేస్తున్న షిప్పుల్ని కూల్ చేస్తుందా, ఫెయిల్ చేస్తుందా, ఏమనుకుంటున్నారు మీరు? మస్ట్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.